ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం భేటీ కానున్నారు. రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర మంత్రికి వివరించి ఆర్థిక సాయం కోరనున్నారు. సాస్కీతో పాటు పూర్వోదయ పథకం తరహాలో కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా రాష్ట్రానికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు, మంత్రివర్గం ఆమోదం తెలిపిన అంశాల గురించి మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. 33 అంశాలకు సంబంధించి కేబినెట్లో చర్చించి ఆమోదం తెలిపినట్లు తెలిపారు. మహాలక్ష్మి ఇన్ఫ్రా వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా అకేసియా హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ను 100% యాజమాన్య హక్కు కలిగిన పూర్తి స్థాయి అనుబంధ సంస్థగా మార్చేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అంటే గతంలో మహాలక్ష్మి ఇన్ఫ్రా వెంచర్స్కి ఒక ప్రాజెక్ట్స్కి ల్యాండ్ అది ఇవ్వటం జరిగింది. ఇప్పుడు వారు అనుబంధ సంస్థలో 100% యాజమాన్య హక్కుతో కలిగిన పూర్తి స్థాయి అనుబంధ సంస్థగా అకేసియాని ఏర్పాటు చేసుకుంటున్నారు. దాన్ని ఆమోదించడం జరిగింది. గ్రామ వార్డు సచివాలయాల శాఖ ఏపీ గ్రామ సచివాలయం వార్డ్ సెక్రటేరియట్స్ చట్టం 2023లోని హోదాలు, నామకరణాల మార్పుకు మరియు వారి ప్రాథమిక విధులను సవరించేందుకు వార్డు విద్య మరియు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ నుండి విద్య అనే విషయాన్ని తొలగించి వార్డు సంక్షేమ మరియు అభివృద్ధి సెక్రటరీకి అప్పగించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మనందరికీ తెలిసిందే, సచివాలయాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించడానికి 10 మంది గ్రామ సచివాలయాల్లో, 11 మంది వార్డు సచివాలయాల్లో సిబ్బందితో ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో, విద్యా డేటా ప్రాసెసింగ్, వీరు ఈ ఎడ్యుకేషన్కి సంబంధించిన పనుల మీద గ్రామాలు పర్యటిస్తుంటే లేకపోతే సచివాలయం బయట పనుల మీద ఎక్కువగా తిరగటం మూలంగా ప్రజలు కొంత అసౌకర్యానికి గురవుతాం, వాళ్ళ పనులు కాకపోవడం మూలంగా దాన్ని ఎడ్యుకేషన్ తీసేసి సంక్షేమ వార్డు విద్య డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ విద్య విషయానికి సంబంధించిన నిధులు నిర్వహిస్తున్నప్పుడు వార్డు సచివాలయం నుండి బయటకు వెళ్ళడం వల్ల పౌరులు వార్డు సచివాలయం నుండి సకాలంలో సేవలు పొందడంలో చాలా అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు. మహాలక్ష్మి ఇన్ఫ్రా వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా అకేసియా హోటల్స్ అండ్ రిసార్ట్స్ అటవీ సిబ్బందితో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వివాదంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. అటవీ శాఖ ఉద్యోగులపై దాడి గురించి తెలిసింది, ఎమ్మెల్యే ప్రమేయంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించాను అని ఆయన చెప్పారు. బాధ్యులపై కేసులు పెట్టాలని తెలిపానన్నారు. ప్రజా జీవితంలో ఉన్నవారు తమను తాము నియంత్రించుకోవాలని సూచించారు. ఉద్యోగుల విధి నిర్వహణకు ఆటంకం కలిగించేవారు ఏ స్థాయిలో ఉన్నా కూటమి ప్రభుత్వం ఉపేక్షించదు అని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. నేరాభియోగాల నేతల తొలగింపు బిల్లుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లును దేశమంతా స్వాగతిస్తుందని అన్నారు. దేశంలోని అన్ని పార్టీలకు వర్తించేలా చట్టం తీసుకొచ్చామని చెప్పారు. కేవలం కాంగ్రెస్ లేదా ఇతర పార్టీల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన చట్టం కాదు, ఈ చట్టం మాకు కూడా వర్తిస్తుంది అన్నారు. ఎవరికీ లేని ఇబ్బంది ఈ బిల్లు విషయంలో కాంగ్రెస్ నేతలకే ఎందుకు వస్తుందో తెలియడం లేదని విమర్శించారు. దేశంలో కాంగ్రెస్ కూటమి వ్యవహరిస్తున్న తీరు దురదృష్టకరమన్నారు. లోక్సభలో ఇండియా కూటమి నేతలు మితిమీరి ప్రవర్తిస్తున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహారము కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎందుకు బాధపడుతుందో నాకు అర్థం కావడం లేదు. అనేక మంది గతంలో కూడా నైతిక విలువలతో రాజకీయాలు చేసేటువంటి వ్యక్తులు అనేక మంది ఆరోపణలు వచ్చినప్పుడు రాజీనామాలు చేసినటువంటి సందర్భాలు మన దేశంలో కూడా ఉన్నాయి. రాజకీయాలలో ఈ రకమైనటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు స్వచ్ఛందంగా పదవి నుంచి వదిలేయాల్సినటువంటి అవసరం ఉంది. జైలుకి వెళ్ళినాక జైలు నుంచే పరిపాలన చేస్తారు
అనే విషయము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు ఊహించలేదు. ఆ రోజు ఊహించినుంటే అంబేద్కర్ గారే ఆ రోజే పెట్టేవాళ్ళు. అంతే తప్ప వ్యక్తుల కోసం వ్యవస్థను దిగదార్చే విధంగా, ప్రజలలో నవ్వుల పాలయ్యే విధంగా ఈరోజు కొంతమంది వ్యక్తులు అధికారాన్ని విడిచిపెట్టకుండా జైల్లో ఉండి పరిపాలన చేస్తున్నటువంటి విషయాలను మనం చూస్తూ ఉన్నాము. కేంద్ర ప్రభుత్వము ఒక నిర్మాణాత్మకమైనటువంటి నైతిక విలువల కోసం, నైతిక విలువలను కాపాడడం కోసం ఈ యొక్క రాజ్యాంగ సవరణ మరి పార్లమెంట్ ముందు తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇదేదో ఏకపక్షంగా మేము చేయడానికి సిద్ధంగా లేము. కాబట్టి ఈరోజు ప్రజల్లో రాజకీయ నాయకులు అంటే అసహ్యం ఏర్పడే విధంగా ఈరోజు కొంత ఉంది. దీని నుంచి మనం కాపాడుకోవాలి. దేశానికి ఉపయోగపడేటువంటి ఈ రకమైనటువంటి చట్టాలను వ్యతిరేకిస్తారు, అర్థం చేసుకోవచ్చు. ఏ పార్టీ గురువింద గింజ సామెతలాగా మాట్లాడుతుందో రానున్న రోజుల్లో దేశ ప్రజలు ఈ చట్టం ద్వారా మరి అర్థం చేసుకుంటారనే విషయాన్ని నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి బాధ ఎందుకు అర్థం కాదు. కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రం ఓడిపోయింది. ఉన్నటువంటి 3 రాష్ట్రాల్లో కూడా ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ఎవరైనా నిజాయితీగా పాలన చేస్తే జైలుకి వెళ్లాల్సిన అవసరం లేదు. జైలు నుంచి పరిపాలన చేస్తూ ప్రజల ముందు నుంచి దోషిగా వ్యతిరేక కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను రద్దు చేయాలని కోరుతూ మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. కేసీఆర్ తరపున సుప్రీంకోర్టు న్యాయవాది ఆర్యామ సుందరం వాదనలు వినిపించారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నిబంధనలు పాటించలేదని హైకోర్టుకు వివరించారు. నోటీసులు సరైన విధానంలో ఇవ్వలేదన్నారు. అంతేకాకుండా నివేదికను కేసీఆర్, హరీష్ రావుకు ఇవ్వలేదని చెప్పారు. కమిషన్ సమర్పించిన నివేదికను ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. రాజకీయంగా భారత రాష్ట్ర సమితికి, కేసీఆర్కు నష్టం చేకూర్చేలా నివేదిక రూపొందించారని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయం చెప్పడానికి సమయం కావాలని ఏజీ సుదర్శన్ రెడ్డి కోరారు. దీంతో విచారణను శుక్రవారం హైకోర్టు వాయిదా వేసింది. బీఆర్ఎస్ పార్టీలో కుట్రలకు పాల్పడుతున్న వారిని బయటపెట్టాలని కోరితే తనపైనే కక్ష కట్టారని జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. టీవీజీకేఎస్ గౌరవ అధ్యక్ష పదవి నుంచి తనను తొలగించడంపై కవిత స్పందిస్తూ సింగరేణి బొగ్గుగని కార్మికులకు కవిత బహిరంగ లేఖ రాశారు. రాజకీయ కారణాలతోనే ఈ ఎన్నిక జరిగిందని, కార్మికుల కోసం పోరాడుతున్న తనపై కుట్రలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తన తండ్రి కేసీఆర్కు తాను రాసిన లేఖను ఉద్దేశపూర్వకంగా లీక్ చేశారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై కుట్ర జరుగుతుందని, వివిధ రూపాల్లో తనను వేధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి బెదిరింపు లేఖ రావడం తీవ్ర కలకలం రేపింది. ఈ నెల 17న గుర్తు తెలియని వ్యక్తి ముఖానికి మాస్క్ పెట్టుకుని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంటికి వచ్చాడు. అక్కడ భద్రతా సిబ్బందికి ఒక లేఖని ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం కార్యాలయ సిబ్బంది తెరిచి చూడగా అందులో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తనకు 2 కోట్ల రూపాయలు ఇవ్వాలని, లేదంటే చంపేస్తామని రాసి ఉండటాన్ని గమనించారు. వెంటనే అప్రమత్తమై ఎంపీ ఎమ్మెల్యేలకు విషయాన్ని తెలిపాడు. అనంతరం ఆ లేఖపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయాన్ని గోప్యంగా ఉంచిన పోలీసులు ఈ వ్యవహారంలో అల్లూరు మండలం ఇసుకపాలెంకు చెందిన ఓ వ్యక్తిని అనుమానితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. దీంతో పాటు వేమిరెడ్డి ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న మరో యువకుడిని ప్రశ్నించగా పొంతనలేని సమాధానం చెప్పాడని పోలీసులు వివరించారు. అతని దగ్గర 4 మొబైల్ ఫోన్స్ ఉండడంతో అతనిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై స్పందించిన జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ బెదిరింపు లేఖ వచ్చిన మాట వాస్తవమేనని, దీనిపై పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపాడు.
మద్యం కేసుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిందితుడు కేశిరెడ్డి ఆస్తుల జప్తునకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు గురువారం అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో ఆస్తుల జప్తునకు ఏసీబీ కోర్టులో సిఐడి అధికారులు పిటిషన్ దాఖలు చేయనున్నారు. మద్యం ద్వారా వచ్చిన అక్రమ ఆదాయంతో కసిరెడ్డి ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో కసిరెడ్డి A1గా ఉన్నారు. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. ఏపీ టీడీపీ ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలే అడ్డగోలుగా వ్యవహరిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. ఎమ్మెల్యేలు ఎవరు తప్పు చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటారని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబును ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కలిశారు. ఈ భేటీలో ప్రసాద్పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరు మార్చుకోవాలని ఎమ్మెల్యే దగ్గుబాటిని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని సూచించారు. ఇటీవల సీఎంను కలిసిన అనంతపురం అధ్యాపకులు సైతం ఎమ్మెల్యే దగ్గుబాటి వేధింపులపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై దగ్గుబాటికి చంద్రబాబు సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. ప్రజలను ఇబ్బంది పెట్టకుండా వారి సమస్య పరిష్కరించాలని సూచించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని స్పీకర్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. న్యాయ సలహా అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారని, ఫిరాయింపు నిరోధక చట్టం కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని పిటిషన్ వేశారు. ఈ కేసుపై 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గత నెల 25న సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దానిపై అడ్వకేట్ జనరల్తో, సీనియర్ న్యాయవాదులతో స్పీకర్ చర్చించారని సమాచారం. ఆ తర్వాతే ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. కడియం శ్రీహరి, దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, తెల్లం వెంకట్రావు, అరికపూడి గాంధీ, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డిలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ కోరింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారందరికీ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకున్న తర్వాత స్పీకర్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇందులో ఒకరిద్దరు తాము కాంగ్రెస్లో చేరలేదని ప్రకటించినట్లు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 5గురు అనుమానాస్పదంగా మృతి చెందారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. స్పాట్ పరిశీలించిన అనంతరం పోలీసులు ఆత్మహత్యగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రాత్రి మాట్లాడి
ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరిలో వరద నీరు భారీగా చేరుతుంది. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద కారణంగా పి గన్నవరం మండలం చాకలిపాలెం, కనకయలంక కాజువే మునిగిపోయింది. నెల క్రితం గంటి పెదపూడిలో తెగిన తాత్కాలిక రహదారి కారణంగా పెదపూడి లంక, బూరుగు లంక, అరిగిలవారిపాలెం, ఊడిమూడి లంక ప్రజలు పడవలపైన ప్రయాణం సాగిస్తున్నారు. వరద నీటిలోనే విద్యార్థులు పాఠశాలలకు వెళ్తుండగా అయినవిల్లి ఎదురు బిడియం కాజువే పైకి వరద నీరు చేరాయి. లంక గ్రామాల ప్రజలు వరద నీటిలో ప్రయాణాలు సాగిస్తుండటంతో కలెక్టర్ మహేష్ కుమార్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. రాచకొండ సిపి సుధీర్ బాబు ఎదుట ఇద్దరు సెంట్రల్ కమిటీ మావోయిస్టు సభ్యులు లొంగిపోయారు. మావోయిస్టు సీనియర్ స్టేట్ కమిటీ సభ్యురాలు కాకరాల సునీత సిపి ఎదుట లొంగిపోయారు. ఆమె తండ్రి ఒక విప్లవ రచయితల సంఘం నాయకుడిగా పనిచేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. వరవరరావు, గద్దర్ లాంటి విప్లవకారులు వారి ఇంటికి వస్తుండటంతో సునీత మావోయిస్టుల సిద్ధాంతాల వైపు మొగ్గు చూపారని తెలిపారు. చెన్నూరి హరీష్ అలియాస్ రమణ కూడా లొంగిపోయారు. వారిద్దరూ ఎన్నో ఎన్కౌంటర్లలో పాల్గొన్నారని వివరించారు. జనజీవన స్రవంతిలో పాల్గొనడం మంచి పరిణామమని పోలీసులు తెలిపారు. మావోయిజం పర్స్పెక్టివ్లో పనిచేస్తూ ఉన్నటువంటి ఒక సీనియర్ సిపిఐ మావోయిస్ట్ స్టేట్ కమిటీ మెంబర్, అలానే ఏసీఎం చెన్నూరి హరీష్ ఇప్పుడు మన ముందు జనజీవన స్రవంతిలో కలవడానికి వచ్చారు. ఇందులో సీనియర్ సిపిఐ మావోయిస్ట్ స్టేట్ కమిటీ మెంబర్ డికే ఎస్జెడ్సిలో పనిచేసినటువంటి కాకర్ల సునీత గారు, ఆవిడ బద్రి, లక్ష్మి, గురు స్మృతి, సరోజ అనే పేర్లతో కూడా ఆమె ఆర్గనైజేషన్లో పనిచేశారు. షీ ఈజ్ ఐడియాలగ్ ఆఫ్ ద పార్టీ అండ్ దెన్ intellectual backbone of the party. All the teaching methodologies, all the activities to create an awareness, what kind of steps the party expecting from these cadres, అవన్నీ ఈమె డిస్కషన్లో పార్టిసిపేట్ చేసింది. ఏఓబి నుంచి ఆవిడ దండకరణ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి చాలా రిక్రూట్మెంట్ జరిగిన సమయంలో వాళ్ళకు క్షిపణి రంగంలో భారత్ మరోసారి తన సామర్థ్యాన్ని చాటుకుంది. మధ్యమ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని-5ను బుధవారం విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని చాందీపూర్ పరీక్షా కేంద్రంలో జరిగిన ఈ ప్రయోగంలో అగ్ని-5 అన్ని సాంకేతిక కార్యనిర్వాహక ప్రమాణాలను పాటిస్తూ లక్ష్యాన్ని సక్సెస్ఫుల్గా ఛేదించిందని రక్షణ శాఖ తెలిపింది. ఈ విజయం భారత వ్యూహాత్మక సైనిక సామర్థ్యాన్ని చాటి చెప్పిందని రక్షణ శాఖ చెప్పింది. భారత అణ్వాయుధ కార్యకలాపాల నిర్వహణ, నియంత్రణకు బాధ్యత వహించే స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ పర్యవేక్షణలో ఈ ఖండాంతర క్షిపణి పరీక్ష జరిగిందని స్పష్టం చేసింది. రక్షణ పరిశోధన, డిఆర్డీఓ అభివృద్ధి సంస్థ చేస్తున్న ఈ క్షిపణి పరిధి 5,000 కిలోమీటర్లకు సమానమని, ఒకేసారి 3 అణు వార్ హెడ్లను మోసి ఫైర్ చేయగల సామర్థ్యం దీనికి ఉందని రక్షణ శాఖ వెల్లడించింది.
మదురైలో దళపతి విజయ్ తమిళగ వెట్రి కళగం రెండో రాష్ట్ర సమావేశం నిర్వహించారు. ఈ సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అలంగనల్లూరు, జల్లికట్టు, మీనాక్షి అమ్మన్ ఆలయం ఇవన్నీ తమిళ ప్రజల ధైర్యం, సంప్రదాయాలకు చిహ్నాలని గుర్తు చేశారు. 1967-77లో తమిళనాడు రాజకీయాల్లో జరిగిన చారిత్రక మార్పులను గుర్తు చేస్తూ 2026లో అలాంటి మరో మార్పునకు తాను నాయకత్వం వహిస్తానని విజయ్ ధీమా వ్యక్తం చేశారు. తాను రాజకీయాల్లోకి రానన్నారు, ఓట్లు వేయరన్నారు. కానీ తాను తమిళనాడు గుండె చప్పుడు మాత్రమే వింటానని, మిగతా విమర్శలను చూసి నవ్వుతానని విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. உணர்வுபூர்வமா உண்மையா நம்ம பக்கத்திலே நிக்கிறவங்க அதுக்கு ஒரு மிகப்பெரிய அடையாளம் தான் இந்த மதுரை மண். நம்ம தமிழக வெற்றி கழகம் கையில் எடுத்திருக்கிற அரசியலும் அப்படித்தான். உண்மையான அரசியல், உணர்வுபூர்வமான அரசியல், நல்ல அரசியல், நல்லவங்களுக்கான அரசியல், நாட்டு மக்களுக்கான அரசியல், நல்லது மட்டுமே செய்கிற அரசியல். இதோ நம்மளுடைய இந்த இரண்டாவது மாநில மாநாடு வாகை சூடும் வரலாறு திரும்புகிறது. அப்படி இந்த மாநாட்டுக்கு பேர் வச்சிருக்கிறோம். 1967லயும் 1977லயும் நம்ம தமிழக அரசியல் ஒரு மிகப்பெரிய ஆட்சி அதிகாரம். తమిళనాడు మదురైలో టీవీకే భారీ బహిరంగ సభలో గందరగోళం నెలకొంది. దళపతి విజయ్ సభకు జనం భారీగా తరలివచ్చారు. దాదాపు 4 లక్షల మంది జనం హాజరైనట్లు చెబుతున్నారు. ఈ సభకు వచ్చిన వారిలో 400 మంది అస్వస్థతకు గురికాగా అందులో 40 మంది పరిస్థితి సీరియస్గా ఉన్నట్లు తెలుస్తుంది. వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. టీవీకే పార్టీ ఏర్పడిన తర్వాత విజయ్ నిర్వహిస్తున్న రెండో సభ ఇదే. ఈ నేపథ్యంలో ఇవాళ పార్టీ జెండాను ఎగురవేసిన విజయ్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తూ సింహం వేట కోసం మాత్రమే బయటకు వస్తుందని, ఆటాపాట కోసం బయటకు రాదని హాట్ కామెంట్స్ చేశారు. ఢిల్లీలో మరోసారి స్కూళ్లకు బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. ఈరోజు 6 స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయని అధికారులు తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఎక్కడా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభ్యం కాలేదన్నారు. గత 4 రోజులుగా వరుసగా ఇలాంటి బెదిరింపులు వస్తున్నాయని స్పష్టం చేశారు. సోమవారం 30కి పైగా స్కూళ్లకు, బుధవారం 50కి పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈమెయిల్స్ను టెర్రరిస్ట్స్ 111 అనే గ్రూపు నుంచి పంపిస్తున్నారని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.